of Leviticus, Levikandam 19. Leviticus chapter 19. Let's open, everybody open. Let's see. 19 verse 18. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. Thank you, Jesus. Hallelujah. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తుంది, God is saying here is about love your neighbors as you love yourself. ఆమేన్. Amen. నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ యొక్క సెల్ఫ్ని, యువర్ సెల్ఫ్, హౌ డు యూ లవ్ యువర్ సెల్ఫ్, నీ యొక్క హృదయాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, ఎంత కేర్ చేసుకుంటావో నీ హృదయాన్ని, అలాగే శరీరాన్ని లేకపోతే నీ బాడీని ఎలాగా నువ్వు కేర్ చేసుకుంటావో అలాగే కేర్ అబౌట్ యువర్ నైబర్స్ అంటున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ సెల్ఫ్ని, అలాగే మీ నైబర్స్ కూడా, మీ పక్కింటి వాళ్ళని, శత్రువుల్ని, మీ పొరుగు వారిని దేవుడు అలా ప్రేమించమంటున్నాడు. ఆమేన్. సో టుడే లెట్స్ లవ్ అవర్ నైబర్స్, లెట్స్ టెల్ ద గాస్పెల్ టు దెమ్. దేవుని రక్షణని వాళ్ళకి అందిద్దాం, వాళ్ళని ప్రేమిద్దాం, వాళ్ళని తిట్టుకొని మనల్ని అండి, వాళ్ళని తిట్టుకున్నా మనం వాళ్ళని ప్రేమిద్దాం. ఓకే, లెట్స్ సీ Deuteronomy verse 6. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 verse 5. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. ఆమేన్. ఆమేన్. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, from bottom of your heart love Jesus. బయట ఐ లవ్ యూ జీసస్, దట్స్ నాట్, అది ఫేక్లో ఉంటారు. దాన్ని నీ హృదయం నిండా నీకు దేవుడు అంటే ఇష్టం అంటే ఐ లవ్ యూ జీసస్ అని చెప్పక్కర్లేదు. నువ్వు ప్రార్థన చేసి దేవుడి కోసం జీవించు. అది నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ మైండ్తో, యువర్ స్ట్రెంగ్త్ అంతా, అన్నిటికంట నీ హృదయంలో యేసయ్య తప్ప వేరే దేవుడు ఉండకూడదు, వేరే మనిషి ఉండకూడదు. దేర్ ఇస్ నో ఐడల్ in your heart, no person, no thing, no food except Jesus. Amen. Keep Jesus in your heart. Amen. Amen. చాలా మంది దేవుని ప్రేమించి దీవించబడ్డారండి. ఈరోజు మనం దీవించబడ్డామా యేసుని ప్రేమించి? Let's be blessed. Let's see Proverbs, సామెతలు త్వరగా ముగిస్తాను. సామెతలు 17 verse 17. 17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టువాడు సహోదరుడుగా నుండును. ఆమేన్. ఆమేన్. అవునండి, నిజమైన స్నేహితుడు, నిజమైన బంధం, నిజమైన తమ్ముడు, నిజంగా ప్రేమ ఉంటే అంట అండి. Let's see. A friend loveth all times and a brother is born for adversity. A friend is born, loveth all times అంట. అంటే ఫ్రెండ్ అంటే యేసయ్య కదా మన స్నేహితుడు. ఆయన అంట మనల్ని నిత్యం ప్రేమిస్తూనే ఉంటాడంట. మనం ఎన్ని తప్పులు చేయనివ్వండి, ఆయన హృదయాన్ని బాధపరిచినివ్వండి, అయినా కూడా నేను ప్రతి విషయంలో, ప్రతి నిమిషంలో ఆయన ప్రేమిస్తూనే ఉంటాను. నేను అంత గొప్ప స్నేహితుడు ఆయన. అవునండి, ప్రతి విషయంలో ప్రేమిస్తాడంట నేను. అవునండి, అంత గొప్ప ప్రేమ ఇది వేసేది. నెవర్ లీవ్ అస్. చూడండి, మనకి వెనకాల ఉన్న స్నేహితులు నిన్ను డబ్బు ఉన్నప్పుడు, నీకు అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ప్రేమిస్తారు, అవన్నీ పోయినప్పుడు నేను వదిలేస్తారు, యు నాట్ యూస్ఫుల్ అంటారు. బట్ దేవుడు అలా కాదండి. హీ నెవర్ లీవ్స్ అండ్ forsake you because he is your best friend. He is loved all times because he is your father. He's the God. He's everything. He's all in all. That's why God loves you. ఆయన చేతులతో మనల్ని చేశాడు కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని. అంత ప్రేమించే దేవుడిని నువ్వు బాధపరచకూడదు కదా. Should never make him sad or cry. So let's make him happy today. He loveth you. మనమైనా ప్రేమించకూడదు యేసయ్యని. అవునండి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన కుమారుణ్ణి కడుపున ఒక్కగానొక్క కుమారుని నీకు ఇచ్చాడు. Begotten son.
He gave his begotten son. ఒక్కగానో కొడుకుని మీకు ఇచ్చాడు ఎందుకు? నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నీకోసం ప్రాణం పెట్టాడు ఎందుకు? నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి. Would you love him today? Give your heart to Jesus. It's gonna make his holy. So let's see. John. Let's see. John. Yohanes Suvarta 15 verse 12. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని నా ఆజ్ఞ. Amen. Amen. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడండి? It never fails. His love never fails. His love never leaves. His love never forsake you. Sorry. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు? మన ఇతరుల్ని అందరినీ మనం అలా ప్రేమించానంటే దేవుడు మన కోసం, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడండి. సో ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా ఇతరులను కూడా అలాగే ప్రేమించాలి. వాళ్ళకి ఎంత శత్రువులు అవని, ఎంత ద్రోహం చేయడం చేస్తున్నా వి షుడ్ లవ్ దెమ్. వాళ్ళ కోసం ప్రాణం అన్న పెట్టాలి. అవునండి. యేసయ్య యెహోవా ఆయన కుమారుణ్ణి భూమికి ప్రాణం పెట్టడానికి పంపించాడండి. ఈ రోజుల్లో చాలామందికి 2 కుమారులు ఉన్నా ఒక్క కుమారుని కూడా సాగు పంపించరండి. ఒక్క కుమారుని కూడా దే నెవర్ లీవ్ దెమ్. ఎందుకు? దే లవ్ దే చిల్డ్రన్. ఒక పిల్లోడిని, ఒక చైల్డ్ని వాళ్ళు ఇచ్చారే అనుకోండి, వాళ్ళ గొప్ప మనస్సు. అలాంటి దేవుడు ఒక్కగానో కొడుకుని మనకి ఇచ్చేసి, ఒక్కగానో కుమారుని దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ అండి. ఎవ్వరు చూపించరు ఇలాంటి ప్రేమ మనకి. ఫస్ట్ జాన్. దేవుడు ఎలా ప్రేమించాలి, దేవుని ఎలా ప్రేమించాలి, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడండి. దేవుని ఎంత గొప్ప ప్రేమ మనకు చూపిస్తాడు కాబట్టి మనం దేవుడికి మన చుట్టూ ఉన్న శత్రువులకి అలా చూపించాలి. అంత గొప్ప ప్రేమ చూపించాలి మనం శత్రువులు కూడా. Amen. Love your enemies. If they forsaken you, if they leave you, never mind it. Love them. మనం ఎంత పాపం చేస్తామండి, దేవుడికి సిలువేసే అంత పాపం చేసినా ఆయన ఏం చెప్పాడండి? వాళ్ళకి తెలీదు, వదిలేండి అన్నాడు దేవుడు. అంత గొప్ప ప్రేమండి. ఎంత సిలివేసి ఆ రోమన్స్ దేవుని సిలివేసి బాధించి కొరడా దెబ్బలతో కొట్టినా వాళ్ళకి తెలీదు, వాళ్ళు వదిలే అన్నాడు దేవుడు. అంత గొప్ప ప్రేమ అండి. అలాంటి గొప్ప ప్రేమని చూపించాలి. Show love to others. Show love. Your love should be never fails. Let's see 1 John. మొదటి యోహాను పత్రిక 4. Let's all open and see what's written in it. మొదటి యోహాను 4:7 చదువుకున్నాం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఆమేన్. మన ఒకరినొకరు అంటే తండ్రి కొడుకుని ప్రేమించినట్టు, వన్ అనదర్ ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు, తల్లి కొడుకుని ప్రేమించినట్టు, అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హౌ దే లవ్ ఈచ్ అదర్. ఈ లవ్ అనే వర్డ్, ఈ లవ్ అనే ఒక ప్రేమ అనేది ఎక్కడి నుంచి పుట్టిందంటే యేసయ్యే. God is love. Galatians 5:24 చూడద్దు, మనం తర్వాత చూద్దాం. ఇక్కడ దేవుడు ఆత్మ ఫలములు ఏమనగా లవ్, జాయ్. ఫస్ట్ దేవుడు లవ్ పెట్టాడు. ఎందుకు? ఫస్ట్ ఆత్మఫలం దేవుడు నేను ప్రేమను ఎందుకు పెట్టాడు? ప్రేమతో స్టార్ట్ చేశాడు, ప్రేమతో ముగించాడు. ప్రేమతో స్టార్ట్ చేసి ప్రేమతో ముగించింది దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ప్రేమిస్తూనే ఉన్నాడు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఒక్కరోజైనా నేను ఉద్దేశించాడు యేసయ్య? There's no answer. Because he doesn't hate you. He loves you so much. He died for you. Because of what? We are nothing. We are just ash and dirt. But why he loved us?
Because He made you with His hands. Created you. He created you. అవునండి, మనం దేవుని తప్ప ఎవరిని ప్రేమించుకోవాలి. దేవుడి తర్వాత అన్నీ నీకు. Amen. దేవుడు ముందు పెట్టు. నువ్వు దేవుడిని ఎంత నీకోసం ఇంత ప్రేమించిన ఆయన కోసం నువ్వు నీ హృదయాన్ని ఇవ్వలేవా? Can't you give your heart to Jesus? Let's see. 1 John 4:19. 4:19. సేమ్ అదే వచ్చింది. 19. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనం ప్రేమించుచున్నాం. Amen. హల్లెలూయా. Yes. ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించాడు. He loved us first. He loved us first. Then we. Yes. మీకోసం ప్రాణం పెట్టాడండి. అందుకే ఫస్ట్ ఆయనే నేను ప్రేమించాడు. నేను ఆయన ఫస్ట్ సృష్టించబడ్డాడు చూడు, ఆదాం సృష్టించబడ్డాడు చూడు, అప్పటి నుంచి ప్రేమ స్టార్ట్ అయింది ఆయనలో. నేను సృష్టించాను, నా జనం వీళ్ళు. అందుకే దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ దగ్గర నుంచి ఏదో డబ్బు ఆశించి, బంగారం ఆశించి, లేకపోతే నీ ఏదన్నా నీ ఆస్తులు ఆశించి దేవుడు ప్రేమించట్లేదు నేను. అవునండి, నువ్వు కావాలి తెలుసు. దేవుడికి నువ్వు కావాలి. నీ ఆస్తులు వద్దు, నీ అంతస్తులు వద్దు, మీరు కావాలి. దేవుడు మన హృదయం కావాలి. మన హృదయంలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. ఆమేన్. బట్ వీఆర్ నాట్ గివింగ్ ప్లేస్ టు హిమ్. వీఆర్ నాట్ గివింగ్. టుడే లెట్స్ గివ్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు జీసస్. విల్ యూ టుడే గివ్ హార్ట్ టు యువర్ జీసస్? Amen. He's a God. He who loved us first. మనం తల్లి గర్భంలో ఉండగానే మనం ప్రేమించడంట. తల్లి womb లో ఉండగానే, when we are in mother's womb, He loved us. He chose you. నువ్వు కడుపులో ఉండగానే ప్రేమించాడు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు నేను ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే నువ్వు బతుకున్నావు ఈరోజు. దేవుని దయ, తన ప్రేమ నీతో ఉంది కాబట్టి ఈరోజు బతుకున్నావు నువ్వు. Amen. Let's love Jesus today. Yes. Let's have Jesus today Praise God. into our hearts. So let's pray. Let's have Jesus in our hearts. Thank you, Jesus. Let's pray. Let's take a one decision, Lord. మిమ్మల్ని నేను ప్రేమిస్తాను యేసయ్య. మిమ్మల్ని మా హృదయంలోకి తెప్పించుకుంటాం. మీరు మా హృదయంలో జీవించండి యేసయ్య. లీవ్ ఇన్ అవర్ హార్ట్స్. ఒక డిసిషన్ తీసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తండ్రి పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు. హోలీ గాడ్, హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ లవింగ్ us every time, all times, as a friend, as a father, as a mother, as everything, as a all in all. Thank you, Lord. Today, please come into our hearts. ఒక్క డిసిషన్ తీసుకోండి. దేవుడిని హృదయంలో ప్రపించుకోండి. గొప్ప దేవుడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే. ఆమేన్. Amen. Praise God. Hallelujah. మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసే నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఇంతవరకు దేవుని వాక్యాన్ని అందించిన నా కుమార్తె జెస్సీ రేచల్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ప్రియరా, మే ద లార్డ్ బ్లెస్ జెస్సీ రేచల్. అండ్ నా ఈ సమయంలో నా కుమారుడు మోజెస్ ఆనంద్ మీతో ఒక మాట మాట్లాడతాడని ఎంతో ఆశపడుతున్నాడు. ఒకసారి అందరూ ఒకసారి ఆయన వైపు చూడండి. ఎస్, గట్టిగా వాటిని చెప్పుకుందాం. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఇంతకాలం మన కాపుదలుగా ఉన్నందుకు దేవుడి కృప. అందుకే వాటిని చెప్పుకుందాం. అబ్రహాంని ఎంత దీవించాడో మనల్ని అంత దీవించాడని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. అబ్రహాం గురించి చెప్తున్నాం. అబ్రహాము వయసు అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టరు కదా. అబ్రహాం ముసలాళ్ళు అయిపోయారు, ఇంకా పిల్లలు పుట్టలేదు. అప్పుడు వాళ్ళ ఇంటికి కరెక్ట్ సమయానికి దేవుడు వచ్చాడు, వచ్చారు. మన ఇంటికి మనకి ఏమన్నా సమస్య వస్తే దేవుడు కరెక్ట్ సమయానికి వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు అబ్రహాం అన్ని సిద్ధం చేసి ఆయన పెట్టారు. అప్పుడు అబ్రహాం ఆవిడ వెళ్ళి లోపలికి వెళ్ళి నవ్వుకుంది. నేను ముసలిదాన్ని అయిపోయినా నాకెలా పిల్లలు పుడతాను నవ్వింది.
అప్పుడు ఈ దూతలకి ఎలా తెలిసింది, యేసుకి ఎలా తెలిసింది అక్కడ నవ్విందని? జీసస్ దేవుడి కృప, దేవుడి మనసు ఎప్పుడు అక్కడ ఎక్కడ ఉంటుంది. దేవుడికి చుట్టుపక్కలన్నా కళ్ళు ఉంటుంది, దేవుడికి అన్నీ తెలుసు. మనం ఒక్కవేళ మనం ఎక్కడన్నా దాకొని కూడా జీసస్ని తక్కువ చెప్తే జీసస్ ఎక్కడన్నా ఉంటారు, ఆయన ఎక్కడన్నా చూస్తారు. అప్పుడు ఇప్పుడు అబ్రహాం గురించి చెప్పుకుందాం. అబ్రహాం అప్పుడు సారా నవ్వుతే, అప్పుడు సారా బయటకు వచ్చాక ఈ యేసయ్య, సారా నువ్వు ఎందుకు నవ్వావు అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ముసలిదాని అయిపోయినా దేవుడి కృప ఉన్నది నీకు అని చెప్పాడు. దేవునికి అసాధ్యమైన దేవి లేదు. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఏమన్నా సాధ్యమే దేవుడికి. నీ జీవితంలో కూడా సాధ్యం చేస్తాడు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత సారా గర్భం తెరవబడింది. యేసయ్య ఏమన్నా చిన్న మాట అంటే అద్భుతాలు జరుగుతాయి. ఈ భూమిని, ఈ సర్వాన్నంతా నోటి మాటతో సృష్టించాడు. నీ జీవితంలో ఏమన్నా చేయగలడు. అప్పుడు ఆ పిల్లలు పుట్టాక ఇసాక్ అని పేరు పెట్టారు. ఇసాక్ అంటే నవ్వుతూ ఉండే మనిషి అని. అప్పుడు ఇసాకు పెద్దోడయ్యాడు. అప్పుడు యేసుతో కొన్ని రోజులు మాట్లాడడం మానేశాడు. అబ్రహాం యేసుతో మాట్లాడడం మానేశాడు. ఇసాకు ఎప్పుడు ఎత్తుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఒకరోజు ఇసాకుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, దేవుడిని ప్రేమించడం తగ్గించేశాడు. అప్పుడు ఒకరోజు యేసయ్య, నీకు టెస్ట్ పెడతాను, నువ్వు చెక్కలు పట్టుకొని అన్నీ పట్టుకొని నువ్వు కొండ మీదకి రా, ఇప్పుడు బలిపెట్టం పట్టించి నీ కుమారుని బలప్పించు అని చెప్తే, అప్పుడు అబ్రహాం ఏం చెప్పాలి? నా కుమారుడు నేను ఎందుకు బలిపించని చెప్పాలి కదా. ఏం చెప్పాడు? నేను ఎస్. మనం ఎప్పుడు దేవుడు ఏమన్నా ఎస్ అని చెప్పాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అప్పుడు ఆ చెక్కలన్నీ పట్టుకొని కొండ మీదకి ఎక్కాడు. అప్పుడు ఇసాక్ని కట్టి చేసి పొడిసేద్దాం అనే టైంలో దేవుడు అబ్రహామా ఆగు అన్నాడు. అప్పుడు ఏం చెప్పారంటే దోత చెప్పి, ఇప్పుడు దోత ఏం చెప్పిందంటే, అబ్రహాం ఆపు, నువ్వు ఇంకా చెయ్యొద్దు, ఈ ప్రేమ అనే టెస్ట్లో నువ్వు గెలిచావు. అప్పుడే కరెక్ట్గా ఆ పక్కన గొర్రె పిల్ల వచ్చింది. ఆ మేకను అలా బల్లెప్పించేశారు. ఇందాక నుంచి ఆ మేక ఎక్కడ లేదు కదా, దేవుడే పంపించాడు. మన జీవితంలో కూడా అబ్రహాం జరిగిన అద్భుత కార్యాలు జరుగుతాయి. యేసయ్య అబ్రహాం ఎంతో దీవించి ఆశించాడు. ఆ నుంచి మాట వినడం వల్ల మనం దేవుడి మాట ఇప్పుడు వినాలి. నువ్వు నీ దగ్గర డబ్బు లేనప్పుడు మాట విని, మళ్ళీ డబ్బు వచ్చాక నువ్వు మాట వినప్పుడు మానేస్తే ఎలా ఉంటుంది దేవుడికి? నువ్వు డబ్బున్న ప్రతి సమయాల్లో నువ్వు దేవుని మాట వినాలి. నీకు ధనం ఉన్నా ధనం లేకపోయినా దేవుని మాట వినాలి. నీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ మాటను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. Praise God. Hallelujah. Pray for my children. They're all in దేవుని పరిచయంలో చిన్న వయసులో నుండే దేవుని యొక్క పరిచయంలో ముందుకు సాగడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమయంలో దేవుని సేవకురాలు పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. కొన్ని మాటలు శుభాకాంక్షలు తెలియజేసి దేవుని సేవకురాలు ఎవాంజలిన్ ఆనంద్ విల్ షేర్ సంథింగ్. ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా. అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మరి పసిపిల్ల యొక్క మాటలు మీరు విన్నారు, మొదటగా దేవుడు విన్నాడు. హల్లెలూయా. కేవలం ఈ ఇద్దరు పిల్లలు చెప్పిన ఈ స్తుతి ఆరాధన, చేసిన స్తుతి ఆరాధన, ఈ వాక్యము కేవలం ప్రార్థన అండి. ప్రార్థన వల్లే ఈరోజు మా పిల్లలు స్మైలీ, జెస్సీ రేచల్, మోజస్
దేవుని యొక్క సేవలో అద్భుతంగా వాడబడుతున్నారు ప్రియమైన బిడ్డలారా. మీకు నేను తెలియజేయవలసింది ఒక 2 మాటలు తెలియజేస్తానండి. తర్వాత మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క హస్తాల్లో, దేవుని యొక్క చేతుల్లో మనకున్న సమస్తాన్ని పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని ఆశీర్వదిస్తాడండి. మొదటగా మనకున్న సమస్తాన్ని, మనకున్న బిడ్డల్ని ఏమండి, మనకున్న సమస్తాన్ని, మనకున్న సర్వాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసండి, మన యొక్క విధేయత, మనకున్న ఆ తగ్గింపునే స్వభావాన్ని బట్టి దేవుడు మెల్లమెల్లగా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఈ దినం 2 బిడ్డలు చెప్పిన వాక్యానుసారంగా మరి మొదటగా దేవుడు మనల్ని ప్రేమించాడండి. మనం ఆయన ప్రేమించలేదు, దేవుడే మొదటగా మనల్ని ప్రేమించాడండి. చూడండి, అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడడానికి కారణం ఏంటో తెలుసా అండి? విధేయత. దేవుని మాట వినడంలో అబ్రహాముకి మించిన మరి దైవజనుడు మరొకరు లేడు. నిజంగా అబ్రహాము యేసయ్యకి ఎలా లోబడ్డాడంటే ఆయన్ని కన్న బిడ్డ కన్నా, ఇస్సాకు కన్నా ఎక్కువగా ప్రేమించాడండి దేవుణ్ణి. అందుకే అబ్రహాం పరీక్షలో గెలిచాడండి. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ దినం చంటి బిడ్డలు చెప్పిన వాక్యాన్ని బట్టి ఒకసారి మన జీవితాల్లో కూడా పరిశీలన చేసుకుందాం. మనము కూడా దేవునికి విధేయత చూపిస్తున్నామా? తగ్గించుకునే స్వభావంలో ఉన్నామా? నేను నాన్న అతిశయంలో ఉన్నామా? ఒకసారి పరీక్ష చేసుకోవాలండి. దేవుడు మనల్ని ప్రేమించాడండి. మన దగ్గర ఏ క్వాలిటీస్ చూసి ఆయన మనల్ని ప్రేమించలేదు. మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనలో చాలా లోపాలు ఉంటాయి, మనలో చాలా అవిధేయత ఉంటుంది. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తాడంటే కేవలము ఆయన ప్రేమను మనం వర్ణించలేమండి. ఆయన కృపను మనం వర్ణించలేము. మనిషి అతిశయించడానికి ఏమీ లేదండి, నథింగ్. మనిషి గర్వపడడానికి ఏమీ లేదండి. ఏంటి, గడ్డువలే ఉన్నాడంట నరుడు. ఏమండి ప్రియమైన బిడ్డలారా, ఎక్కువగా దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో ప్రభుని మనము ప్రేమిస్తూ ఉంటే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడండి. మనము అబ్రహాంలాగా విధేయత చూపిస్తుంటే ఆయన ఏం చెప్తాడో అది ఎస్ లార్డ్ అని మనం ప్రతి విషయానికి దేవుని యొక్క విషయాల్లో మనం విధేయత చూపిస్తే మీరు ఆశీర్వాదాలు చూస్తారు. మీ కుటుంబాల్లో, మీ బిడ్డల్లో, మీకున్న సమస్తంలో. ఒకవేళ ఈ దినం మీరేమైనా ఒకవేళ చెప్పుకోలేని అనారోగ్యం స్థితిలో ఉన్నారో, లేకపోతే చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నారో, ఆర్థికంగా నలిగిపోతున్నారో నాకు తెలియదు. కానీ ప్రియమైన బిడ్డలారా, మీ రోగాలు పోవాలన్నా, మీ సమస్యలు పోవాలన్నా, ఒకవేళ దురాత్మతో పీడించబడితే ఆ దురాత్మలు కూడా దేవుని మాటకు లోబడతాయండి. మనం విధేయత చూపించి ఆ యొక్క దురాత్మలను గద్దిస్తే దేవుడు ఖచ్చితంగా దురాత్మ నుంచి విడిపిస్తాడండి. సమస్య నుంచి విడిపిస్తాడు, బంధకాల నుంచి విడిపిస్తాడు. నువ్వు ఏ సమస్యను కలిగి ఉన్నా నీ విధేయతను బట్టి, నీ ప్రేమను బట్టి, నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో ఆ ప్రేమను బట్టి నీకు విడుదల కలుగుతుందండి. విడుదల విన్న వాక్యాన్ని బట్టి సరి చేసుకోండి. ఇంకా మీరేమన్నా దేవునికి దూరంగా ఉంటే దేవుడికి దగ్గరగా రండి. ఆయన ప్రేమించండి. మొదటగా మీకున్న సమస్యని నేను చేతిలో పెట్టండి. మీకున్న సంఘ కాపురికి, దైవజనుడికి మీరు లోబడాలి. ఎందుకంటే దేవునికి మానవులకి మధ్యవర్తి దైవజనుడేనండి. మీరున్న సంఘాల్లో దైవజనుడికి లోబడి ఉండాలి, దేవునికి లోబడాలి. అప్పుడు మీ బిడ్డలు మీకు లోబడతారు, మీ మాట వింటారు, మీ ప్రార్థన దేవుడు వింటాడు. నీకున్న సమస్యలన్నీ అవన్నీ కూడా దేవుడు బంధకాల నుంచి విడిపిస్తాడండి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించుగాక. మరి చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకారాలు, అద్భుతాలు చేయవాడా నీకు వందనాలు. స్తోత్రం నాయన. చంటి బిడ్డలు చేసిన స్తుతి ఆరాధన మీరు విన్నారు ప్రభా, నీకు వందనాలు. అయ్యా తండ్రి, వాక్యాలు మీరు విన్నారు ప్రభా, నీకు వందనాలు. ఫేస్బుక్ లైవ్ ద్వారా తండ్రి వింటున్న సంఘాన్ని బట్టి దేవా, వారి హృదయాలు మీరు తెరవండి ప్రభా.
వారితో మీరు మాట్లాడండి ప్రభు. మొదటగా నిన్ను ప్రేమించే హృదయం అందరికీ దయచేయండి ప్రభు. నీకు వందనాలు. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో దేవా, వారు మొదటగా నిన్ను ప్రేమించాలి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రం నాయన. అబ్రహాం లాగా దేవా, చిన్న బిడ్డ చెప్పినట్టు ప్రభు, మోజెస్ చెప్పినట్టుగా తండ్రి, అబ్రహాం లాగా విధేయత చూపించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాకడ వరకు నమ్మకంగా ఉంచండి దేవా. దైవజనుడు దైవజనురాలు అయ్యా, వారు చేస్తున్న సేవను బట్టి, వారు కారుస్తున్న కన్నీరు బట్టి వారి సేవను అభివృద్ధిలోకి నడిపించండి. సేవను విస్తరింపచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం నాయన. నీ రాకడ వరకు నమ్మకంగా నాయన తండ్రి సేవ చేసే కృప దయచేయండి. వారికి ఇచ్చిన సమస్తాన్ని అయ్యా, వారికి ఇచ్చిన బిడ్డలు మీరు దీవించండి. వారి సమస్యలను యేసు నామములో ఎత్తివేయండి ప్రభా. సంఘాన్ని మీరు కట్టండి ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచివేయండి ప్రభా. నీకు వందనాలు. ఏ తెగులు నీ గుడారకు సమీపించదని ఆ వాగ్దానం అక్షరాల మా పట్ల నెరవేరుస్తున్న దేవా, నీకు వందనాలు. అనేక ప్రాంతాల, దేశ విదేశ నలుమూల ప్రాంతాల్లో వాక్యం వింటున్న నీ ప్రజల యొక్క తండ్రి మనోనేతలు తెరవండి యేసు నామములో. హల్లెలూయా. చీకటి దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి దురాత్మ శక్తులు యేసు నామములో బయట పొమ్మని గద్దిస్తున్నానయ్యా. నీకు వందనాలు. హల్లెలూయా. ప్రత్యేకంగా సేవకులు మీరు ఆశీర్వదించండి, సేవకులు మీరు దీవించండి అయ్యా. నీకు వందనాలు. అలాగే ప్రభా, ప్రత్యేకంగా చంటిబిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను దేవా. చంటిబిడ్డల చుట్టూ మీకు కంచివేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవ, నీ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. అయ్యా, నీ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. యవన బిడ్డలు మీరు తాకండి. యవనస్తులు తట్టు వెళ్ళిపోకుండా దేవా, నీ నామాన్ని గణపరిచి హెచ్చించే విధంగా వారిని సిద్ధపరచమని అడుగుతున్నాను దేవా. అనేక మంది బిడ్డలు వారి అవసరతల కొరకు నాయన ప్రార్థించమని అడిగినప్పుడు ప్రభా, అయా నీకు లోబడితే ప్రభా, మీరు ఖచ్చితంగా వారి కొరకు నాయన మీరు గొప్ప కార్యాలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు ప్రభా. నీకు వందనాలు. మాకు ప్రార్థన నేర్పించండి, వాక్యానుసారంగా నడిచే కృప దయచేయమని, నీ దైవస్సుని బలముగా, నీ శక్తివంతమైన వాక్యం నింపి బలంగా వాడుకోమని దేవ. ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ ద్వారా వింటున్న ప్రజలందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశ్రయించి మహిమ పొందమని యేసు శక్తిగల నామంలో అడుగు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన అయిన దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీకు షాలోం, దేవుని సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు నా కుటుంబ సభ్యులు, నా భార్య, నా ఇద్దరు బిడ్డలు మరి పరిచయం చేసి మీ కొరకు ప్రార్థన చేశారు, వాక్యం చెప్పారు. ఈ సమయంలో నేను కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. దేవుని వాక్యంలో క్లుప్తమైన ఒక 10 minutes దేవుని వాక్యం వచ్చి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీరు ఇంతవరకు చాలా చక్కగా ఆసక్తిగా మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ లైవ్ని షేర్ చేయండి. అనేక మంది విని దేవుని వాక్యాన్ని విని ఆశీర్వించబడాలి. ఇప్పుడు నా ఆశ ఏంటంటే, దేవుని వాక్యం సో పవర్ఫుల్. దేవుని వాక్యం చాలా శక్తి కలిగింది. జీవితాలు మార్చే శక్తి, కుటుంబాలను కట్టే శక్తి, అద్భుతాలు చేసే శక్తి, గొప్ప కార్యాలు చేసే శక్తి దేవుని వాక్యానికి ఉంది. సో దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని వాక్యాన్ని అనేకులు వినేటట్లుగా చేయాలి. సో ఈ రాత్రి నేను ఒక క్లుప్తమైన సందేశాన్ని మీకు ఇచ్చి మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మీరు బైబిల్స్ ఓపెన్ చేయండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవాలని నేను కోరుకుంటున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, ఆయన యందు బలవంతులై యుండుడి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, వాట్ బైబిల్ సేస్, ప్రియులారా, ఈ దినాలకు తగిన వాక్యం ఇది. ప్రియులారా, ఈ దినాల్లో పాండమిక్, కరోనా ప్రియులారా అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, ప్రియులారా అనేకల మానసిక స్థైర్యాన్ని బలహీనపరిచి, కుటుంబాల్లో, సంఘాల్లో, క్రైస్తవుల్లో, క్రైస్తవేతరుల్లో ఒక రకమైన బలహీనత తీసుకొచ్చి నెమ్మది సమాధానం లేకుండా చేస్తున్న ఈ దినాల్లో ఉన్నాం మనం. ప్రియులారా, ఈ దినాల్లో దేవుని బిడ్డలమైన మనకు కావాల్సింది ఆ స్ట్రెంగ్త్, బలము కావాలి. వీ నీడ్ ఇట్ టు బి స్ట్రెంగ్థెన్డ్. ఆమేన్. ప్రియులారా, మనం బలం పొందుకోవాలి, బలవంతులుగా ఉండాలి, ఆత్మలో బలవంతులుగా ఉండాలి, మానసికంగా బలవంతులుగా ఉండాలి, శారీరకంగా బలవంతులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం బలవంతులుగా ఉంటామో ప్రియులారా, మనం సాతాన్ని, లేకపోతే శత్రువైన సాతాన్ని, మన చుట్టూ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్స్ని, ఆ వ్యతిరేకమైన పరిస్థితుల్ని, ప్రతికూలమైన పరిస్థితులను మనం ఎదిరించగలిగిన వారంగా ఉంటాం. పిల్లరా, బలవంతులుగా ఉండాలని దేవుడు
కోరుకుంటున్నాడు. హల్లెలూయా. గమనించండి పిల్లలు, మనం అసలు బలహీనులుగా ఎందుకు అవుతున్నాం అని మనం గమనిస్తే ఆ పాపాన్ని బట్టి మనుషుడు బలహీనం అయిపోతున్నాడు. పిల్లరా, మరి ఒక ఎంత బలమైన షిప్ అయినా, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, లూజ్ లిప్స్ షింక్ షిప్స్ అని. పిల్లల షింక్ షిప్స్ అనేది ఒక పెద్దవాడికి కన్నం పడితే ఎలా ప్రియుల వాటర్ లోపలికి వచ్చి పెద్దవాడు మునిగిపోతుందో, అలాగే మన ఆత్మీయ జీవితంలో మరి హోల్స్ పెడితే, లేకపోతే బలహీనతలు దేవునికి ఇష్టం కానీ మన జీవితంలోకి వస్తే ఆ పాపాన్ని బట్టి మనం బలహీనం అయిపోతాం. పిల్లల, దేవునితో సహవాసం లేకపోతే బలహీనం అయిపోతాం. సంఘముతో సహవాసం లేకపోతే మనం బలహీనం అయిపోతాం. ఇది నాలో చాలామంది పిల్లల మరి సంఘాలకు వెళ్లకుండా, సహవాసానికి వెళ్లకుండా, వాక్యాన్ని చదవకుండా, వినకుండా, పిల్లలు దేవునితో సహవాసం చేయకుండా రహస్యంగా పాపాన్ని ప్రేమిస్తున్న వారు ఎంతమంది బలహీనులు అయిపోతున్నారు. మనం బలహీనం అయిపోతే మనం శత్రువుకి చిక్కిపోతాం, సాతానుడి చేతిలోకి పడిపోతాం. కాబట్టి మనం అంతా బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన యందు బలవంతులై ఉండుడి, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం కూడా చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించినట్లు. గమనించండి, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మీరు ఉండాలి. వీ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఇంటూ ఇన్నర్ మ్యాన్. అంతరంగ పురుషుల్లో ఆ బలాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనిస్తే దేవుని వాక్యంలో కొన్ని మాటలు రెఫరెన్సెస్ మీకు నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. తర్వాత మాటికి లైవ్ చూసి వాక్యాన్ని మీరు మరి చదువుకుని మీరంతా దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. నేను వాక్యంలో కొంచెం ఫార్వర్డ్ అవుతాను, కొంచెం ముందుకు వెళ్తాను. బలవంతులుగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే, ఎలా పొందుకుంటాం ఈ బలాన్ని, ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని, ఈ మానసిక బలాన్ని, ఆత్మీయ బలాన్ని ఎలా పొందుకుంటాం? మానసిక స్థైర్యాన్ని ఎలా పొందుకుంటాం? నెంబర్ 1, మొట్టమొదటిగా దేవుడే మనల్ని బలపరుస్తాడు. నువ్వు ప్రభుతో సహవాసం చేసే కొలది నువ్వు బలవంతుడిగా మారుతావు. ఆయన సన్నిధిలో బలం ఉంది. పిల్లరా, మీకు క్రొకొడైల్ తెలుసు కదా, ముసలట నీటిలో బలం ఎక్కువ అంట. ఎస్, అది బయటకు వస్తే శక్తిహీనమైపోద్ది, శక్తి విహీనమైపోతుంది. అలాగే దేవుని ప్రజలు, ముసలికి నీటిలో బలం అయితే దేవుని బిడ్డలకి దేవుని సన్నిధిలో బలం. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో సహవాసం చేయటంలో బలం. ఆయనతో సహవాసం చేస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ యు. చూడండి ఫిలిప్పీ పత్రిక 4:13లో, ఫిలిప్పీ పత్రిక 4:13 మరి పౌలు గారు ఒక మాట, బ్యూటిఫుల్ వర్డ్ రాశారు. ఒకసారి చూడండి 4:13. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. నేను సమస్తము I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఆమేన్. సో ప్రియులరా, దేవుడిని బలపరుస్తాడు. మనుషులు నిన్ను బలహీనపరచచ్చు, మనుషులు నిన్ను మానసికంగా బలహీనపరచచ్చు, ఆత్మీయంగా బలహీనపరచచ్చు. దేవుడు నేను బలహీనపరచేవాడు ఆయన. అందుకే 84వ కీర్తన 84 కీర్తన 5-6 వచనాలు చదువుతారు ఒకసారి. 84వ కీర్తన 5-6 వచనాలు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చాలండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుడు, నీ దేవుడే నీకు బలము కలుగా ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. Your God, my God, our God will give strength to us. So do not forget to spend in His time, in His presence. ఆయన సన్నిధిలో గడపడం మర్చిపోకు. Spend more time in the presence of the Lord. ఎంత ఎక్కువసేపు గడుపుతావో అంత శక్తిని పొందుకుంటావు. ఇదనల్లో ప్రేయర్ లెస్ అయిపోయింది ప్రేయరా. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, అదేంటంటే ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఎ పవర్లెస్ క్రిస్టియన్ అని. ప్రార్థన లేని క్రైస్తవుడట శక్తి లేని క్రైస్తవుడు. ప్రార్థన లేని క్రైస్తవుడితో సాతానుడు ఫుట్బాల్ ఆడుకుంటాడు. తెలుసా మీకు? ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో
ఏ వ్యక్తి ప్రార్థన చేయడో, ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో సాతానుడు చెలరేగిపోతాడు. ఆ ఇంట్లో భయంకరంగా వాడు చెలరేగిపోయి పిల్లరా భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు ఆ కుటుంబాన్ని. సో ఐ వాంట్ టు టెల్ యూ, దేవుడే నిన్ను బలపరుస్తాడు, ఆయన సందులో గడపాల. చూడండి, అందుకే దావీదు అంటాడు 18:1 కీర్తన 18:1 కీర్తన 18:1 దావీదు అంటాడు, చదవండి ఒకసారి. యెహోవా నా బలమా, దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎస్, యెహోవా నా బలమా. దావీదు గొప్ప యుద్ధ వీరుడండి. మంచి స్ట్రాటజీస్, ఎత్తుకు పై ఎత్తులు, యుద్ధంలో ఉన్న స్ట్రాటజీస్ దావీదుకు బాగా తెలుసు. ఆమేన్. దావీదు యు నో ఎవ్రీథింగ్. దావీదుని మనం అడిగితే ఏం చెప్తాడు? దావీదా, వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ విక్టరీ? నీ విజయానికి, నీ బలానికి రహస్యం ఏంటని అడిగితే దావీదు ఏమంటాడు తెలుసా? లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడే నా బలం. ఈ రాత్రి నీ దేవుడే నీకు బలంగా మారుతాడు. ఆమేన్. ఎస్, ఎవరైతే ప్రభువుతో సహవాసం చేస్తారో, ఎవరైతే ఎక్కువసేపు ప్రభువుతో గడుపుతారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు బలవంతులుగా ఉంటారు. మనుషుల మీద ఆధారపడద్దు. రాజులని, అధికారులని, నాయకుల్ని, మనుషులను నమ్ముకోవద్దు. జస్ట్ ట్రస్ట్ ద లార్డ్, డిపెండ్ అపాన్ గాడ్, వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుడు నిన్ను బలపరుస్తాడు. నిన్ను, నీ భార్యని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ సంఘాన్ని ప్రభు బలపరుస్తాడు. ఈ పాండమిక్ దినాల్లో పిల్లలు ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా ప్రభు నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు. ఏ మ్యాన్, ఆ బలవంతుడిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు అన్నిటినీ జయిస్తావు. యూ విల్ గెట్ విక్టరీ ఓవర్ ఎవ్రీథింగ్. ఆమేన్. మొట్టమొదటిగా దేవుడు మనల్ని, దేవుని ద్వారా మనం బలాన్ని పొందుకుంటాం. యెషయా 41:10, 2 తిమోతి 4:17 దేవుని వాక్యం చెప్తుంది, నేను బలపరచువాడు నేనే. ఐఎమ్ ద లార్డ్ హూ స్ట్రెంగ్థెన్స్ యూ. యాకోబుతో ప్రభు చెప్తాడు, యాకోబు నేను నిన్ను బలపరుస్తాను, భయపడద్దు. డు నాట్ వరీ, డు నాట్ డిసప్పాయింటెడ్. ఈ రాత్రి ప్రభు నిన్ను బలపరుస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఆయనతో సహవాసం చేస్తే బలం పొందుకుంటావు. నెంబర్ 1. రెండవది, ఎలా బలవంతులుగా ఉంటాం? దేవుని బిడ్డలు ఎలా బలవంతులుగా ఉంటారు? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం. త్వరగా నేను ముగిస్తాను, మీకు ప్రార్థన చేస్తాను. కాసేపు దేవుని వాక్యాన్ని మీరు వినండి. దేవుని వాక్యం మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. పిల్లల చివరిలో మేము మీకోసం ప్రార్థించింది. యాజ్ ఎ ఫ్యామిలీ వీ విల్ ప్రే ఫర్ యూ. దెన్ గాడ్ విల్ డూ మిరకల్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేని కొరకు మీరు ప్రార్థిస్తున్నారో, దేని కొరకు అడుగుతున్నారో, దేని కొరకు ఎదురు చూస్తున్నారు, అవన్నీ మీరు పొందుకోబోతున్నారు. దోస్ థింగ్స్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ దోస్ థింగ్స్. ఆమేన్. 2021 గ్లోరియస్గా నీ జీవితంలో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ 2020. 2021 ద ఇయర్ ఈస్ గోయింగ్ టు బి గ్లోరియస్. గొప్ప మహిమ గల మరి సంవత్సరంగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నువ్వు పోగొట్టుకుని ఇస్తాడు. ఆమేన్. రెండవది, బలవంతులకు ఎలా ఉంటాం? న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం చదవండి ఒకసారి. యెహోవా, న్యాయాధిపతులు 5:31, యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు. ఆయనను ప్రేమించువారు, ఈ మాట జాగ్రత్తగా వింటున్నారా? ఆయనను ప్రేమించిన వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఆమేన్. ఆమేన్. ఆయనను, ఆయన అంటే ఎవరు? ఆయన, మన నాయన. ఈజ్ అవర్ మాస్టర్, ఈజ్ అవర్ గాడ్. ఆయనను ప్రేమించేవారట బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. బలము కలిగి ఉంటారు. పిల్లరా, ప్రపంచమంతా ఏ సూర్యుని కొరకు ఎదురు చూస్తుంది? ఉదయించే సూర్యుని గురించా, అస్తమించే సూర్యుని గురించా? ఉదయించే సూర్యుని గురించి సృష్టి అంతా ఎదురు చూస్తుంది. ఎవ్రీబడి విల్ వెయిట్. ఎవ్రీబడి విల్ బి వెయిటింగ్ ఫర్ మార్నింగ్ సన్ రైజింగ్. ఉదయించే సూర్యుని కొరకు ఎదురు చూస్తున్నాడు. అలాగే నువ్వు ఆయన్ని ప్రేమించడం ప్రారంభిస్తే బలముతో ఉదయించే సూర్యునిలా ఉంటావు. ప్రపంచమంతా నీ కొరకు ఎదురు చూస్తారు. నీ కుటుంబంలో, నీ బంధువులు, నీ ఆఫీస్లో, వేర్ ఎవర్ యూ మే బీ, యూ విల్ బి జస్ట్ లైక్ సన్, రైజింగ్ సన్ మార్నింగ్. ఉదయమని ఉదయించి బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటాం. ఆయన్ని ప్రేమించేవారు బలాన్ని పొందుకుంటారంట. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఇందాక నా కుమార్తె మాట్లాడింది ప్రేమ గురించి. యేసయ్యని ప్రేమించాలా, పొరుగు వారిని ప్రేమించాలా? పిల్లలు, యేసయ్యని ప్రేమించడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవింగ్ గాడ్? దేవుని ప్రేమించడం అంటే పాట పాడమా? నిన్నే ప్రేమింతును, ఎంత స్వీట్గా పాడతారండి. పాడితే ప్రేమించినట్ట. కొంతమంది ఐ లవ్ యూ అని ఫ్లయింగ్ కిస్ ఇస్తారు. ఐ లవ్ యూ జీసస్ అని ఫ్లయింగ్ కిస్ ఇస్తే ప్రేమించినట్ట.
ఐ లవ్ యూ సో మచ్ అంటారు. ప్రేమించినట్ట? దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసండి? 2 మాటలు చెప్తాను. మొదటిది, దేవుని ప్రేమించడం అంటే 97వ కీర్తన 10వ వచనం చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవింగ్ గాడ్? దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? చూడండి 97:10, కీర్తన 97:10. మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. యెహోవాను ప్రేమించు వారులారా, యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనం అసహించుకొనుడి. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకోండి అన్నాడు బైబిల్లో. యెహోవాను ప్రేమిస్తున్న వారులారా, ప్రేమించాలనుకుంటున్న వారులారా, దేవుని ప్రేమించాలంటే ఏం చేయాలా? చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనం అంటే పాపాన్ని అసహించుకోవాలి. ఇది నాలో చాలామంది, ఫస్ట్ గారు మీరు సినిమాలు చూడవండి, సీరియల్స్ చూస్తుంటామండి అప్పుడప్పుడు. ఒక అమ్మంటది వచ్చి, పాస్ట్ గారు సీరియల్స్ చూస్తే తప్ప? ఎక్కడుంది బైబిల్లో సీరియల్స్ చూడకూడదని, సినిమాలు చూడకూడదని ఎక్కడుంది? ఎంతమంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? అలా ప్రశ్న అడిగేవారంతా ఆ పాపం నుండి విడుదల పొందలేని వారు. త్రాక్కూడదని బైబిల్లో ఎక్కడుందండి? సినిమా హాల్కి వెళ్ళకూడదు, సినిమా హాల్కి వెళ్ళట్లేదండి ఈ మధ్యలో. మేమంటే సెల్ ఫోన్లో చూసుకుంటున్నాం సినిమాలు. ఎక్కడైనా సినిమే. లేదా సినిమా ఏమో అక్క, సీరియల్ ఏమో చెల్లి. అక్క చెల్లిలే రెండును. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనాన్ని అసహించుకోండి. హేట్ ది వికెడ్నెస్. ఇక్కడ 3 పాయింట్లు చెప్తాను మీకు త్వరగా. మొదటిది, పాపాన్ని ఒప్పుకోవాలి. రెండోది, పాపాన్ని విడిచిపెట్టాలి. మూడోది, పాపాన్ని అసహించుకోవాలి. ఇక్కడ అదే అంటున్నాడు, అసహించుకోండి, చెడుతనాన్ని అసహించుకోండి. ఎప్పుడైతే చెడుతనాన్ని అసహించుకుంటామో, దానికి నాకు సంబంధం లేదు. ఐ లవ్ మై గాడ్, ఐ లవ్ మై చర్చ్, ఐ లవ్ మై పాస్టర్, ఐ లవ్ మై ఫెలోషిప్. నువ్వు ప్రభుని ప్రేమించడం ప్రారంభిస్తూ చెడుతనాన్ని అసహించుకుంటే. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, దేవుని దగ్గరగా ఉంటేనంట పాపానికి దూరంగా ఉంటావంట. హల్లెలూయా. ఎస్, నువ్వు పాపంలో పడిపోతే దేవునికి దూరం అయిపోతావంట. దేవుని ప్రేమించడం అంటే పాపాన్ని అసహించుకోవాలి. రెండోది, దేవుని ప్రేమించడం అంటే ఏంటనుకున్నారు? ప్రేమికులు ఉన్నారనుకోండి, 2 ప్రేమికులు ఉన్నారనుకోండి, వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు కదా. ప్రతి నిమిషం మెసేజ్లే, ప్రతి నిమిషము, ప్రతి క్షణం ఫోన్లే. రాత్రి 12, 1 గంట, 2 వరకు ఫోన్లో మాట్లాడుతుంటారు లవర్స్. చూసారు మీరు? కారణం ఏంటంటే వారి మధ్యలో ప్రేమ ఉంది బలంగా. ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమించడం అంటే ఎప్పుడు నువ్వు నోరు తెరిచిన ఆయన స్తుతిస్తూ ఉండాలి. నువ్వెప్పుడు ఆయన తలపే, నీ మనసు నిండా, నీ హృదయం నిండా, నీ గుండెల నిండా, నీ నోటి నిండా యేసయ్యని ప్రేమిస్తూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ గుండె చప్పుడు యేసు 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 అయి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీ గుండె చప్పుడు, హార్ట్ బీట్ యేసుతో నింపబడాలి. పిల్లరా, మరి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు బలం కలిగి ఉంటారని వారిని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ప్రభు అంటాడు కదా అబ్రహాంతో, నీవు ప్రేమించే సాకుని తీసుకొచ్చి బలర్పించమన్నప్పుడు అబ్రహాము నాలుగు ఖర్చుకొని తప్పు తెలుసుకొని, ప్రభా నీవే లేకపోతే నాకు ఇస్సాకు ఎక్కడ? నువ్వు నాకు ఇస్సాకుని ఇవ్వకపోతే నాకు అసలు నేను ఇస్సాకుని ఎక్కడ కలిగి ఉండగలను? ఐఎమ్ సో సారీ లార్డ్, ఇక మీద నిన్ను ప్రేమిస్తాను ప్రభా, నా కొడుకు కంటే కుమారుడి కంటే చెప్పి కుమారుడిని బలర్పించాడు. ప్రభు ఏమన్నా సార్, నీ ఒక్కడై ఉన్న కుమారుని ఏ వెనుదీయలేదు కాబట్టి నువ్వు నన్ను ప్రేమించేవాడు నాకు అర్థమైంది. ఎస్, వెన్ యు లవ్ గాడ్ యూ విల్ బి స్ట్రెంగ్థెన్డ్. అందుకే అబ్రహాము గొప్ప ఆశీర్వాదాలు చూశాడు. పిల్లలు, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో నువ్వు బలాన్ని పొందుకుంటావు. నువ్వు ఆయన ప్రేమించడం ద్వారా బలాన్ని పొందుకుంటావు. మూడవది, బలాన్ని ఎలా పొందుకుంటావు? చూడండి, రోమిల్ రాయబడిన పత్రిక 4:21. రోమిల్ రాయబడిన పత్రిక, రోమన్స్ చాప్టర్ 4 verse 21, 21 వచ్చిన మందు మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి నాతో కలిసి. దేవుని మహింపరిచి 4:21 ఆయన వాగ్దానం చేసిందని నెరవేర్చుటకు సమర్థుడని. 20 కూడా చదవండి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిందని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు. చివరిలో ఒక మాట రాయబడింది, విశ్వాసము వలన ఏం పొందాడంట? బలము పొందాడు. అబ్రహాం గురించి రాయబడింది, విశ్వాసము వలన బలము పొందాడు. త్రూ ఫెయిత్ హి వాస్ స్ట్రెంగ్థెన్డ్. విశ్వాసం ద్వారా బలం పొందుకున్నాడు. పిల్లలు, ఎంత అచంచలమైన విశ్వాసం అండి! పిలుపులో విశ్వాసం, పిలువబడినప్పుడు విశ్వాసంతో మొదలెట్టాడు. పిల్లరా,
తర్వాత తన కుమారుని బలర్పించేటప్పుడు విశ్వాసం. పిల్లరా లోతుని పంపించమన్నప్పుడు విశ్వాసం. అడుగడుగున అంచెలంచెలుగా విశ్వాసపు నేత్రాలతో ముందుకు సాగుతూ ఉన్నాడు అబ్రహాం. ఒక మాట రాయబడినది, విశ్వాసం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినట. బేస్ లేదు, నమ్మాడు. ఈ రాత్రి ఎలా వస్తుంది, ఎలా పొందుకుంటాను? నాకు ఉద్యోగం వస్తుందా బ్రదర్? మార్కులు చాలా తక్కువ వచ్చాయి, ఉద్యోగం వస్తుందా? వివాహమై చాలా కాలం అయిపోయింది, బిడ్డలు పుడతారా? ఆర్థికంగా చాలా చిదిగిపోయాను, నేను గృహం కట్టుకోగలనా? ఆరోగ్యం అంతా పోయింది, నేను ఆరోగ్యం పొందుకోగలనా? నిరీక్షణకు ఆధారం లేదు, బేస్లెస్. అలాంటి సమయంలో అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడంట. అందుకే ఆ విశ్వాసము అబ్రహాముని బలపరిచింది. ఈ రాత్రి నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఇఫ్ యూ కెన్ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మార్తతో ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్తలో, మార్తా నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నువ్వు నమ్మకపోతే సమాధుల కంపుని చూస్తావు, సమాధిని చూస్తావు. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఈ సంవత్సరం చివరి దినాల్లో నేను దేవుని సేవకుడిగా ప్రవచిస్తున్నాను. నమ్మండి, దేవుని కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. మత్తయి సువార్తలో ప్రభు చెప్తాడు, మీరు అడుగుతున్నారో వాటిని, అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అవి మీరు పొందుకుంటారు. ప్రభు సన్నిధిలో బలం ఉంది, ఆయన ప్రేమించడంలో బలం ఉంది, విశ్వాసం ద్వారా బలాన్ని పొందుకుంటాం. ప్రభు అంటారు, ఎంత గొప్ప విశ్వాసం! లోక 7:9 ఎంత గొప్ప విశ్వాసం నేను ఇజ్రాయేల్లో కూడా చూడలే. 1 కొరింథీ 13:2 పిల్లల కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం. పిల్లల ఫిలిప్పీ 1:26 లోక 17:5 లోతైన విశ్వాసం. ఈ రాత్రి దేవుని బిడ్డలమైన మనం హబక్కూ గ్రంథంలో రాయబడిన నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవిస్తాడు. యు విల్ లివ్ బై ఫెయిత్. నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసం ద్వారా జీవిస్తావు. ఈరోజు విశ్వాసం ద్వారా బలాన్ని పొందుకుంటాం. 3వది. 4వది బలం మనకి ఎలా పొందుకుంటాం? పిల్లల యోబు గ్రంథం 16:5 నుండి ముగిస్తాను. కొన్ని మాటలు యోబు గ్రంథం 16:5 చూడండి. యోబు 16:5 అయినను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించు. దేవుని వాక్యం చెప్తుంది, నా నోటి మాటల చేత నేను మిమ్మల్ని బలపరుస్తాను. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్. దేవుని వాక్యాన్ని ఎవరు బాగా చదువుతారో వారు బలాన్ని పొందుకుంటారని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లరా, మరి 1 పేతురు 2:3 మరి పేతురు గారు చెప్తారు, పేతురు గారు దేవుని సేవకుడు చెప్తాడు, వాక్యం అనే పాలు వలన మీరు బలాన్ని పొందుకోండి అంటాడు. వాక్యం అనే పాలు. పిల్లల చంటిపెట్టికి పాలు ఎంత అవసరం? డి విటమిన్, గొప్ప స్ట్రెంగ్త్, గొప్ప బలాన్ని పొందుకుంటారు కదా. పిల్లరా, వాక్యం పాలుతో పోల్చబడింది. వాక్యం అనే ఆహారం. మత్తయి సువార్త 4:4 ప్రభు అంటాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు, బ్రతుకుతాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్. ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నారు? అన్నీ చదువుతారు కానీ దేవుని వాక్యం చదవడానికి టైం లేదు. మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. స్టార్ట్ యువర్ డే విత్ బైబల్, స్పెండ్ యువర్ డే విత్ బైబల్ అండ్ ఎండ్ యువర్ డే విత్ బైబల్. వాక్యంతో ప్రారంభించు, వాక్యంతో కొనసాగు, వాక్యంతోనే ముగించు నీ జీవితాన్ని, నీ దినాన్ని. పిల్లరా, ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు? నా సేవ పరిచర్యలో సుమారుగా ఒక 20-25 సంవత్సరాల సేవ పరిచర్యలో పిల్లరా, చిన్న వయసులో ప్రభువును దర్శించారు. 15-16 సంవత్సరాల వయసులో ప్రభువును సంధించాడు. ప్రభు నా హృదయాన్ని ప్రభుకి ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. పిల్లరా, 15 సంవత్సరంకి 16 సంవత్సరానికి మధ్యలో నా పాపాలు ఒప్పుకొని కన్నీరు కార్చి పరిశుద్ధాత్మతో నింపబడి రక్షణ పొందాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 25 years దాటింది. పిల్లరా, ఇన్ని సంవత్సరాలు మా నాన్నగారితో కలిసి నేను దేవుని సేవలు ఉండడానికి ప్రభు ఎంత కృప ఇచ్చాడు. ఆల్ దీస్ ఇయర్స్, ఈ సంవత్సరాలన్నిటిలో నేను చూసింది ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని బాగా చదివే వాళ్ళు, దేవుని వాక్యం మీద ఆధారపడిన వాళ్ళు, వాక్యానుసారంగా జీవించిన వారు ఎప్పుడు తొట్టిల్లపోలేదు. వాక్యం మీద ఆధారపడిన వాళ్ళు ఎప్పుడు సిగ్గుపరచబడలే, వారు ఎన్నడూ బలహీనపరచబడలే, వారు బలవంతులుగానే ఉన్నారు.
అందుకే ప్రభు అంటారు కదా, ఈ నా మాటలు విని ఈ నా మాటలు విని మరి వారి గృహాలు కట్టుకునేవాడు ఎలా ఉంటాడో తెలుసా? బండ మీద గృహాలు కట్టుకునేవాడు, ఇల్లు కట్టుకునేవాడు పోలి ఉంటాడు. వాన వచ్చిన వరదలు వచ్చి కొట్టాను. లోకాస్వతం ప్రభు చెప్తాడు, అది 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 బండ మీద పునాది వేయబడింది కాబట్టి, రాతి మీద పునాది వేయబడింది కాబట్టి అది పడిపోలేదు అని ప్రభు చెప్తాడు. దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవుని వాక్యం మీద నీకు సర్వస్వం అవ్వాలి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి. పిల్లలు, దేవుని వాక్యము మరి మనకి బయలుపరచబడిన దేవుని చిత్తం అండి. గాడ్స్ విల్ ఆల్రెడీ రివీల్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వేరేగా దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టక్కర్లేదు పిల్లలు. ఆల్రెడీ దేవుని చిత్తం దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యాన్ని ఎవరైతే బాగా చదువుతారో వారు దేవుని చిత్తంలో నడుస్తారు. దే విల్ స్టాండ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రభు అంటున్నాడు, నా మాటల చేత నేను మిమ్మల్ని బలపరుస్తాను. ప్రభు నేను బలపరుస్తాడు. తర్వాత ప్రేమించిన వారు దేవుని బలాన్ని పొందుకుంటారు, విశ్వాసం ద్వారా బలాన్ని పొందుకుంటారు, వాక్యం ద్వారా బలాన్ని పొందుకుంటారు. 5వది ప్రియులారా, ఎవరు బలవంతులుగా ఉంటారో తెలుసా అండి? దేవునిలో ఆనందించేవారండి. ఎవరైతే ప్రభువులో ఆనందిస్తారో వారు ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా బలవంతులుగా ఉంటారు. ఇది టాప్ సీక్రెట్. వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు, వారు దీర్ఘాయుష్ కలిగి ఉంటారు. నెహెమ్యా 8:10 రాయబడింది. నెహెమ్యా గ్రంథం 8:10 ఆయన యందు యెహోవా యందు ఆనందించుట వల్ల నేను బలం పొందుతానంటాడు. ది జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవా యందు ఆనందం నాకు బలం. ఎవరైతే దేవునిలో ఆనందిస్తారో వారు బలవంతులుగా ఉంటారు. నువ్వు దేనిలో ఆనందిస్తున్నావు? లోకంలోనా? అల్లరితో కూడిన ఆటపాటల్లోనా? రాజకీయాల్లోనా? లోక సంబంధమైన జనరల్ నాలెడ్జ్లోనా నువ్వు ఆనందిస్తున్నావు? నో, దేవుని సన్నిధిలో ఆనందించాలి. దావీదు అంటాడు కదా, నేను దేవుని సన్నిధిలో ఆట ఆడితిని. నిబంధన మంచం వస్తున్నప్పుడు దావీదు పిల్లల తన పై వస్త్రం తీసి పిల్లల నాట్యం చేస్తున్నాడు. తన భార్య అంటది చాలా తక్కువగా మాట్లాడుతున్న పిల్లలు, నీచుడు డ్యాన్స్ వేసినట్టుగా, ఒక పనికి మాలిన వాడు, ఒక నీ దగ్గర పనిచేసే సేవకుడు నాట్యం చేసినట్టుగా. ఏంటది? దావీదు ఏమన్నాడు తెలుసా? షట్ అప్ యువర్ మౌత్. నేనేం చేశాను తెలుసా? నా దేవుని సందులో నేను నాట్యం ఆడాను, నా దేవుని సందులో ఆట ఆడాను. ది జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవునిలో ఆనందం నాకు బలం. ఈరోజు నువ్వు దేవునిలో ఆనందిస్తున్నావు? పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నావా? వాక్యంలో ఆనందిస్తున్నావా? దేవుని బిడ్డలతో సహవాసంలో ఆనందిస్తున్నావా? దేవుని పరిచర్యలో ఆనందిస్తున్నావా? దేవుని మందిరంలో సేవ చేసే పరిచర్యలో పిల్లరా, ఈ దినాల్లో చాలామందికి మైక్ కావాలా, పాటలు కావాలా, స్పెషల్ సాంగ్స్ కావాలా, వాక్యాలు కావాలా, వర్తమానాలు ఇవ్వాలా, ప్రకటనలు చేయాలా, కనిపించాలి అందరికీ. పిల్లరా, తప్పని నేను అనగాని దానికంటే మించింది ఒకటి ఉందో తెలుసా? పరిచర్య. ఎవరికి కనిపించకుండా నువ్వు చేసే పరిచర్య, ఆ చెప్పుల దగ్గర, జోడుల దగ్గర పిల్లరా అందరికీ పరిచయం చేస్తూ పిల్లరా ఎంతో ఆ దేవుని మందిరంలో చేసే పరిచర్యలో నువ్వు ఆనందించగలుగుతున్నావా? రిజాయిస్ ఇన్ ద లార్డ్. ది జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుని బలం నాకు, ఈ దేవుని ఆనందం నాకు బలం అంటాడు పిల్లరా. ఈరోజు పిల్లరా, దేవుని నువ్వు ఆనందిస్తే నువ్వు బలాన్ని పొందుకుంటావని లేఖనాలు స్పష్టంగా. చివరికి ఒక మాట చెప్తాను, మనం బలవంతులుగా ఉండాలంటే ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడాలి. వీ నీడ్ టు బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. అందుకే అపోస్తుల 1:8 దేవుని వాక్యం చెప్తుంది. కీర్తన 23:5, ఎఫెసీ 5:18, అపోస్తుల 6:3 దేవుని వాక్యాలు ఇవాళ లేఖనాలను చెప్తున్నాయి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుకుంటారు. శక్తిని అందుకొని ఏం చేస్తారు? కిందకి చదవండి. కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశములందు భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురు. అదండి, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ టు గివెన్ హిస్ స్పిరిట్. పరిశుద్ధాత్మను దేవుడు ఇవ్వటంలో దేవుని సంకల్పం ఏంటి తెలుసా? యూదయ సమరయ గలలయ సమరయ యూదయ దేశం అందంతటా ప్రపంచ భూదిగంతాల వరకు నీవు నేను సాక్షులుగా ఉండాలి. ప్రపంచమంతా ప్రయాణం చేసి సువార్తను ప్రకటించాలి, సాతాన్ని ఓడించాలి, సాతాను శక్తులు కూలగొట్టాలి.
సాతాను బంధకాల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ అగ్నిలో నుండి లాగినట్టుగా బయటకు లాగాల. నాశనం వరకు జోగుతున్న వారిని రక్షించాలి. నరకానికి వెళ్తున్న వారిని అడ్డగించాలి, ఆపివేయాలి. పిల్లరా, మన సంఘాల నుంచి, మన గ్రామాల్లో నుండి, మన పట్టణాల్లో నుండి నరకానికి వెళ్ళేవారు ఉండకూడదు. నరకం ఖాళీ అయిపోవాలా, పరలోకం దేవుని ప్రజలతో నిండిపోవాలి. Amen. We need to be strengthened with the Holy Spirit power. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావా? దేవుని ఆత్మతో నింపబడ్డావా? దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. ఆమేన్. రెండవది, పరిశుద్ధాత్మతో నింపబడాలంటే పిల్లరా విధేయత కలిగి ఉండాలి. 6:33 మరి మత్తయి సువార్తలో తనకు విధేయులైన వారికి అనుగ్రహించే పరిశుద్ధాత్మను రాయబడి ఉంటుంది. విధేయులైన వారికి ఇస్తాడు పరిశుద్ధాత్మ. మూడవది, పరిశుద్ధాత్మ నింపబడాలంటే నువ్వు ఎడతేక ప్రార్థన చేయాలి. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఎడతేక మేడగదిలో వారు ప్రార్థన చేసేటప్పుడు దే వర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. పిల్లరా, మన హృదయం నిండిపోద్ది పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మ దేవుడు 3 రకాలుగా కార్యాలు చేస్తాడు. మొట్టమొదటి నీ లోనికి వస్తాడు. పిల్లరా, రెండవది నీ మీదకి వస్తాడు. మూడవది నీ చుట్టూ ఆవరిస్తాడు, నీతో ఉంటాడు. నీలో, నీతో, నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తాడు. నీ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడతాయి. నీ ద్వారా అనేకలు విడుదల పొందుకుంటారు. నీ ద్వారా అనేకలు రక్షింపబడతారు. నువ్వు బలవంతుడిగా ఉంటావు. నీ ఆత్మ క్షమాభివృద్ధి కలుగుతుంది. అనేకులకి క్షేమం కలిగించే బిడ్డగా, అనేకులు రక్షించే బిడ్డగా ఉంటావు. అంతేకాదు పిల్లరా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే, దేవుని ఆత్మతో నింపబడిన వారు మాత్రమే పరలోకానికి ఎత్తబడతారు ప్రభు రాకడలో. తెలుసా మీకు? ప్రభు అంటాడు కదా, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ప్రభు రెండోసారి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నవారు, పరిశుద్ధ జీవితం జీవించిన వారు మాత్రం మేఘాల మీద కొలుపబడతారు. క్రైస్తవులు అందరూ రెండవ రాకడలో ఎత్తబడరు. క్రైస్తవులు 2 రకాలు: జీవం గల క్రైస్తవులు, చచ్చిన క్రైస్తవులు. నిజమైన క్రైస్తవులు, నామకర్త క్రైస్తవులు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. అనాయింటింగ్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్. సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు పిల్లరా ఫిలిస్తీన్ని భయంకరంగా చెండాడేశాడు. ఎన్ని అద్భుతాలు చేశాడండి సంసోన్. యెఫ్తా మీదకి యెహోవా ఆత్మ దిగిరాగా, గిద్యోను మీదకి యెహోవా ఆత్మ దిగిరాగా, శాంసోన్ మీదకి దిగిరాగా, దావీదు మీదకి దేవుని ఆత్మ దిగిరాగా. ఎన్ని కార్యాలు వారు చేశారు. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారి మీదకి దిగొచ్చి వెళ్ళిపోయేవాడు. క్రొత్త నిబంధనలో ఆయన దిగిరావడం మాత్రమే కాదు, మనలో మరి నివాసం ఏర్పాటు చేసుకొని నీలో, నీతో, నీ చుట్టూ ఆవరించబడి నేను సర్వసత్యములను నడిపించి నిన్ను యేసయ్య పోలికలోకి మార్చి నిన్ను బలవంతుడిగా చేసి సాతాన్ని ఓడించడానికి, పాపాన్ని ఓడించడానికి, శరీరాన్ని, లోకాన్ని ఓడించడానికి బలం ప్రభునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. నేను ముగిస్తున్నాను పిల్లరా. ఈ రాత్రి నన్ను బలపరచువు అని అంతే నేను సమస్తమును చేయగలను. ఈ రాత్రి దేవుడు నన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు. మనం బలహీనులంగా ఉండటం దేవుని చిత్తం కాదు. దట్స్ నాట్ గాడ్స్ విల్. వీక్ పీపుల్గా మనం ఉండకూడదు. ఆత్మలో బలవంతులుగా ఉండాలి. మానసికంగా బలవంతులుగా ఉండాలా. దేవుని నామాన్ని మహింపరచాలి. ఈ దినాల్లో మరి చాలా బలహీనలు అయిపోతున్నారు. క్రీస్తు నుంచి వేరైపోతున్నారు. ఈ రాత్రి నా మాటలు వింటున్న మీరంతా, నా ప్రియ సంగమా, మీరందరూ బలవంతులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ భయంకరమైన దినాల్లో మీరు బలవంతులుగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వారందరినీ బలపరచాలా. మీ కుటుంబాన్ని బలపరచుకోండి. మీ సంఘాలను బలపరచుకోండి. అనేకులను రక్షణ నడిపించే వారిని బలపరచండి. ప్రభు రాకడ వరకు అనేకులు సిద్ధపరచండి. మరి దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరిచి తన దివ్యమైన 2వ రాకడ కొరకు సిద్ధపరిచి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేటట్లుగా మనలందరినీ ప్రభు మరి ఎస్టాబ్లిష్ చేసి స్థిరపరిచి నిలవబెట్టునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. పిల్లలు, మరి ఈ రాత్రి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తున్నాను. షాలోమ్. మీకు దేవుని సమాధానం కలుగునుగాక. పిల్లలు, ఈ సంవత్సరం అంతా ఎంతో నష్టపోయి ఉండొచ్చు. ఈ సంవత్సరం అంతా ఎంతో బలహీనం అయిపోయి ఉండొచ్చు. ఈ సంవత్సరం అంతా నువ్వు పోగొట్టుకుని ఉండొచ్చు. నేను దేవుని సేవకుడిగా చెప్తున్నాను, 2020 ప్రారంభంలోనే దేవుడు అద్భుతాలతో ప్రారంభిస్తాడు నీ జీవితాన్ని. గాడ్ విల్ బిగిన్. గాడ్ వాంట్స్ టు బిగిన్ 2021 న్యూ ఇయర్ విత్ మిరకల్స్ అండ్ వండరస్. ధైర్యం తెచ్చుకోండి. బలవంతులుగా ఉండండి. పాపానికి దూరంగా పారిపోండి. దేవుని కృప మీకు తోడేండి నడిపించును గాక.
ఆమె ఈ రాత్రి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అందరూ తలలు వంచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. యాజ్ ఎ ఫ్యామిలీ, మా కుటుంబం అంతా. థ్యాంక్ యూ లార్డ్. నేను నా భార్య, నా ఇద్దరు బిడ్డలు, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. ఈ రాత్రి ఈ ఫేస్బుక్ పేజ్లో నా ప్రియ స్నేహితుడు, సహోదరుడు రెవరెండ్ ప్రేమ్ అండ్ జాన్సీ సహోదరి ఆఫ్ ఫ్యామిలీ చర్చ్ యొక్క పేజ్లో వాక్యం వింటున్న నా సహోదరులు అందరూ ఆత్మలో బలవంతులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. బలహీనపరిచే ఆ దురాత్మని, బలహీనపరిచే పాపాన్ని యేసు నామములో గర్దిస్తున్నాం. Now the power is released. God's power is released in Jesus name. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది నీ జీవితంలోకి. ఈ మాటలు వింటున్న వారు అందరి జీవితాలకు దేవుని బలం, దేవుని అనాయింటింగ్, గాడ్స్ అనాయింటింగ్ ఐ రిలీజ్ in Jesus name. Touch your people, Lord. Touch your people, Lord. Touch your people, Lord. Strengthen. బలపరచిన బిడ్డలు తండ్రి నీకు వందరా. ఈ రాత్రి ప్రభువా నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. నాయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి లైవ్లోకి వచ్చిన వారందరినీ దర్శించండి. మీరు ఇచ్చిన సందేశం వ్యర్థం కాకుండా అనేక హృదయాల్లో 30 60 100 ఫలించేటట్లుగా కృపయండి నాయన. థ్యాంక్ యూ ఫాదర్. ఐ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. ఓ మై గాడ్, పోగొట్టుకున్నారేమో దుఃఖంలో, కన్నిట్లో నాయన, ఏమి లేని స్థితిలో, నిరాశ నిస్పృహలో ఉన్నారేమో. Let your compassion, మీ కనికరం నీ బిడ్డల మీదకి రాని. Don't leave them alone. నీ బిడ్డలు ఒంటరిగా విడిచిపెట్టద్దు. డోంట్ పాస్ అవే. నేను వారు దాటిపోవద్దయ్యా. ఈ రాత్రి కన్నీరు కారుస్తున్నారు చాలా మందిని దేవుని ఆత్మ తాకడం నేను చూస్తాను. వీళ్ళ కొంతమంది అన్ని భాషలతో నింపబడి, పరిశుద్ధాత్మ నింపబడి, అన్ని భాషలతో మీరు మాట్లాడుతూ దేవుని ఆత్మను పొందుకోండి. Be strong in the Lord. Be strong in the Lord. Hallelujah. Thank you my God. ఈ రాత్రి ప్రభు నాకు అవకాశం ఇచ్చిన దాసుని కుటుంబం దీవించండి నాయన. మరల మీ చిత్త మీద కలుసుకునే భాగ్యం దయచేయండి. ఈ రాత్రి నాయన నా ఇద్దరు బిడ్డలు, నా భార్య, నేను మేము చేసిన పరిచర్యకు ముద్ర వేయండి ప్రభు. ఈ పరిచర్య మీద ఆశీర్వదించండి. నీ బిడ్డలు అనేకలు దీవెన పొందేటట్లుగా చేయండి. 2021 కొరకు సిద్ధపరచండి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. నా ప్రార్థనలకు ఇచ్చాను నీకు వందనాలు. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ బిడ్డలందరినీ, మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు, రక్షకుడు, ప్రాణముడిన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన మీ అందరికీ, ప్రేమ్ కుమార్ గారి కుటుంబానికి, సంఘానికి, దైవజనులకి, లైవ్లో వాక్యం వింటున్న వారందరికీ, వినబోతున్న వారికి దేవుని కృప, అభిషేకం, దేవుని యొక్క బలం తోడేడి నడిపించును గాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరికీ వందనాలు. దేవుని చిత్తం మీద మరొకసారి కలుద్దాం. మా కోసం మీరు ప్రార్థన చేయండి. బేతెస్తా మినిస్ట్రీస్, విశాఖపట్నం. పిల్లరా, మరి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీకు తోడైనాడు. దేవుని కృప మీ అందరికీ సమృద్ధిగా తోడై నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ మై సన్ మోజెస్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. మీకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మే ద లార్డ్ బ్లెస్ యూ. Jesse Rachel and also praise the Lord. Glory to God. Praise the Lord. Hi చెప్పండి. Praise the Lord. My wife. Praise the Lord. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. షాలోమ్. Praise the Lord.